గుంటూరులోని బ్రాడిపేటలో స్వతంత్ర బీసీ ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ ఉద్యమ నాయకులు వైకే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో స్వతంత్ర బీసీ ఉద్యమ నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆ నిర్మాణం ఎందుకు జరుగుతుంది, దాని ఆవశ్యకత ఏంటని మన సీనియర్ నాయకులు చెప్పారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించిన సమస్యల మీద గలమెత్తాలంటే ఇప్పుడు రాజకీయ పార్టీలకు అనుగుణంగా నడిచేటువంటి బీసీ సంఘాలు మాట్లాడలేని పరిస్థితుల్లో నెట్టబడ్డాయి. కాబట్టి ముఖ్యంగా కులగణన లాంటి రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ ఏ సమస్య ఉన్నా, బీసీలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా గలమెత్తి బీసీలకు ఉపయోగపడే విధంగా ప్రయోజనకారిగా ఉండేటట్టుగా పనిచేయటమే ముఖ్య ఉద్దేశం. తదనుగుణంగా తర్వాత రాజ్యాధికారం, అది తర్వాత ముందుగా బీసీలకు సంబంధించిన ప్రతి సమస్య మీద గలమెత్తి మాట్లాడడం అనేది ముఖ్య ఉద్దేశంగా, సమస్యను సాధించుకోవడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఇది ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ఈ లక్ష్య సాధనకై మనం ముందుకెళ్ళాలని, అలాగే త్వరలో అంటే వచ్చే 24 ఈ నెల 24 తేదీ నాడు ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఒక ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీని కూడా, స్వతంత్ర బీసీ ఉద్యమం కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. నగరంలో ఉద్యమాలు నిర్వహించే దానికి ఒక కమిటీని, దాని కన్వీనర్గా సాధన సత్యనారాయణ గారు ఎన్నుకోవడం జరిగింది. నేను సమావేశంలో మరి సీనియర్ నాయకులు రమణయ్య గారు, అలాగే యువ నాయకుడు మన సుబ్రహ్మణ్యం గారు, కళాకారుడు నాగేశ్వరరావు గారు, ఇంకా చాలామంది మిత్రులు అలాగే పాల్గొన్నారు. ఆ కమిటీకి కన్వీనర్గా ఉద్యమకారులు, టీచర్ల ఉద్యమాల్లో, బీసీ ఉపాధ్యాయుల ఉద్యమాల్లో చాలా చురుగ్గా పనిచేసి రిటైర్ అయినటువంటి సాధన సత్యనారాయణ గారు ఈ కమిటీకి కన్వీనర్గా సమర్థవంతంగా నిర్వహించేదానికి ఆయన ముందుకొచ్చారు. వారికి కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. వారు ఇప్పుడు ఈ నగరం వ్యవహారాల గురించి కొంచెం వారు మాట్లాడతారు. ఆ సంస్థ నగర కన్వీనర్గా నన్ను ఎన్నిక చేసినందుకు ప్రముఖ న్యాయవాది వైకే గారికి, అలాగే పివి రమణయ్య గారికి, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, ఈ బీసీ ఉద్యమ నాయకులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు గత ఎన్నికల్లో చూసాం, బీసీ సంఘాలు బాహాటంగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి మద్దతుగా బహిరంగంగానే ప్రకటించడం అనేది, మద్దతు తెలియజేయడం అనేది చాలా బాధాకరం. మరి ఆ విషయాన్ని చూసి మాకు అందరూ కూడా, బీసీ ఉద్యమకారులందరికీ కూడా చాలా బాధ వేసింది. మరి తదనుగుణంగా స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని ఏర్పాటు చేసి దానిలో భాగంగా మేము ఈ స్వతంత్ర బీసీ ఉద్యమం ఎలాంటి ఈ ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి పార్టీలకు మద్దతు లేకుండా, ఆ మద్దతు కొనసాగించకుండా ఉండేదానికి బీసీ ఉద్యమాన్ని, స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మేము తయారు చేయడానికి మేము పూనుకున్నాం. మరి ఆ ఉద్యమంలో మన నగరంలో ఉన్నటువంటి బీసీ ప్రముఖులందరూ కూడా కూడగట్టుకొని మేము బీసీ ఉద్యమాన్ని, స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని చేయాలని సంకల్పం చేస్తాం.